రేపు ఉదయం జరగనున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రామోజీరావు భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిలిం సిటీకి తరలివస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినిమా షూటింగ్లన్నీ కూడా ఆఫ్ చేయాలని కూడా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నిశ్చయించుకోవడం జరిగింది. ప్రస్తుతం చాలా సినిమా షూటింగ్స్ అవుట్డోర్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సినిమా షూటింగ్లను కూడా రేపు ఆయనకు గౌరవ సూచకంగా రేపు మొత్తం కూడా షూటింగ్స్ మొత్తం కూడా ఆఫ్ చేసి మళ్ళీ ఎల్లుండి నుంచి కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల ప్రాంతంలో రామోజీరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయబోతున్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగింది. ఈలోపు వాళ్ళ మనవడు అమెరికా నుంచి కూడా రావడం జరుగుతుందని, ఆ తర్వాతనే మొత్తం కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తారని, ఈలోపు ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. మరి కొద్ది గంటల్లోనే ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మిగతా వారు కూడా కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇక్కడికి రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వీరందరూ కూడా చాలా మంది తెలంగాణ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. ప్రస్తుతం అక్కడికి ఇళయరాజా, మోహన్ బాబు కూడా చేరుకున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇళయరాజా అక్కడ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు, తన సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి అక్కడికి సినీ ప్రముఖులు చేరుకున్నారు. ప్రస్తుతం ఇళయరాజా అక్కడ నివాళులు అర్పించారు, మోహన్ బాబు కూడా నివాళులు అర్పించారు, మంచు విష్ణు కూడా అక్కడ కనిపిస్తున్నారు. నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు, తమ సానుభూతిని వ్యక్తం చేశారు, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ ఉన్నారు. రామోజీరావు కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద సంఖ్యలో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే రామోజీరావుకి పరిచయం అవసరం లేని ఒక పేరుగా మనం చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీ మొత్తం కంప్లీట్గా కూడా, అంటే ఇండియాకు సంబంధించిన ప్రతి లాంగ్వేజ్కి సంబంధించిన షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మొత్తానికి భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు రామోజీరావు. అయితే సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు నివాళులు అర్పించడానికి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇళయరాజా ఇంతకుముందు నివాళులు అర్పించారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు, తన సానుభూతిని తెలియజేశారు, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు, ఇళయరాజా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు, సానుభూతిని తెలియజేస్తున్నారు, ధైర్యం చెబుతూ ఉన్నారు, ఎలా జరిగింది అనే విషయాన్ని ఆరా తీస్తూ ఉన్నారు. అయితే కేవలం సినీ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలే కాదు, చాలా మంది ఎంప్లాయీస్ కూడా భౌతిక కాయాన్ని చూడడానికి, నివాళులు అర్పించడానికి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.